హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. సో మనకి విఆర్ఓ అండ్ విఆర్ఏకి ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సో ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓకి సంబంధించిన సిలబస్ అయితే చూసేద్దాం. టోటల్ మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఇలా మనకి 2 పార్ట్స్గా ఉంటాయి అన్నమాట. సో పార్ట్ 1లో 50 మార్క్స్ అండ్ పార్ట్ 2కి వచ్చేసరికి 100 మార్క్స్. పార్ట్ 1లో మెయిన్ టాపిక్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో టాపిక్స్ చూద్దామండి. సో జనరల్ స్టడీస్ అంటే మెయిన్ అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి కదా. సో ఇందులో టాపిక్స్ అనమాట. నెంబర్ సిస్టము, కోడింగ్ అండ్ డీకోడింగ్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ కాంపౌండ్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా మనకి రీజనింగ్లో సంబంధించిన ఒక 10 టాపిక్స్ అలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి, జీకే బిట్స్, అలాగే స్కీమ్స్ గురించి, వీటన్నిటి గురించి మనకి జనరల్ స్టడీస్లోకి వస్తాయి అన్నమాట. రీజనింగ్, యాప్టిట్యూడ్, అలాగే జీకే బిట్స్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుండాలి. అంటే న్యూస్ గురించి కానివ్వండి, పొలిటికల్ గురించి కానివ్వండి, మూవీస్, స్పోర్ట్స్, అలాగే మార్కెట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మనకి జనరల్ తెలిసి ఉండాలన్నమాట. అండ్ అలాగే మార్కెట్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్లోకి వస్తాయి అనమాట. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అనమాట. రీజనింగ్, యాప్టిట్యూడ్, జీకే బిట్స్ ఇవన్నీ కలిపి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే. ఈ డ్రాయింగ్ అండ్ సర్వే అంటే మనకి పొలం కొలతలు. ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ న్యూమరింగ్, ఫిగర్ సైజెస్ అండ్ ప్రొపోర్షన్స్, ఐఎస్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్లేన్ జియోమెట్రిక్ ఫిగర్స్ అంటే లైన్, యాంగిల్స్, ట్రయాంగిల్స్ ఇలా ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్, డయాగ్నల్, స్కేల్ ఆఫ్ చార్ట్స్ ఇలా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రాయింగ్ ప్లాన్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, లైన్, సర్ఫేస్ అండ్ సాలిడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్ యాజ్ పర్ ఐఎస్ కోడ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్స్. అండ్ నెక్స్ట్ చూడండి, డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ అంటే బ్రిక్ అరేంజ్మెంట్స్, అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అంటే స్టోన్ మెషనరీ అండ్ స్టోన్ జాయింట్స్, అలాగే రూఫ్ టైపు, ఫ్లోరింగ్ టైపు, ఇలా మనకి డ్రాయింగ్ అండ్ సర్వేకి సంబంధించిన సిలబస్ అయితే ఇదన్నమాట. సో ఫైనల్గా మనకి ఇందులో డ్రాయింగ్ అండ్ సిలబస్లోనే మనకి ఎక్కువ మార్క్స్ అనమాట. అంటే టోటల్ 100 మార్క్స్కి వచ్చేసరికి ఇదే పార్ట్ బి డ్రాయింగ్ అండ్ సర్వే అనమాట. మనకి పార్ట్ 1లో ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ ఉంది కదా, అది వచ్చేసరికి రీజనింగ్, యాప్టిట్యూడ్, జీకే బిట్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అవి వచ్చేసరికి జస్ట్ 50 మార్క్స్కి. ఈ డ్రాయింగ్ అండ్ సర్వేకి మాత్రం 100 మార్క్స్కి అనమాట. ఇందులో మనకి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఒక ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి 1 మార్క్ అనుకోండి. సో ఆ 1 మార్క్కి ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే 0.25 అలా నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో చూసుకోండి. అండ్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చింది కానీ ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకు విఆర్ఓ అండ్ విఆర్ఏకి అప్లై చేసుకోవచ్చు. అలాగే జీపీఓ పోస్ట్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. సో ఇలా మనకి ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది, కానీ ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఒక 10 డేస్ బిఫోర్గానే మీకు ఇస్తారనమాట. ఎక్కువ టైం అయితే ఉండదు. సో అందుకే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో సిలబస్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. అండ్ ఎగ్జామ్ డేట్ రాగానే వెంటనే కూడా ఇన్ఫామ్ చేస్తానండి. సో విఆర్ఓ అండ్ విఆర్ఏ అండ్ జీపీఓ పోస్టులకు ఎగ్జామ్ డేట్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.